హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్ అనమాట, చాలా స్పెషల్. ఈరోజు ఇది ఒక పెద్ద కొండ. ఆ కొండని అక్కడి నుంచి మీరు బాహుబలి సినిమా చూసారు కదా, బాహుబలి సినిమాలో కొండ పైన ఏముందో చూద్దాం అనుకుంటారు కదా, అట్లా మేము పెద్ద కొండ ఎక్కేసి కొండ పైకి వచ్చేసామన్నమాట. వచ్చేసి ఈ పక్కకు చూసాం. కొండ పక్కకు ఏముంది తెలుసా? ఆ కొండకి అవతలే ఉంది, అదే ఉంది. మళ్ళీ ఇక్కడ పొలాలు ఉన్నాయి, అవతల పెద్ద కొండ ఉంది. మార్నింగ్ చల్లటి గాలి వస్తుంది. బా, పెద్ద కొండని అధిరోహించామండి. చాలా పెద్ద కొండని అధిరోహించాం ఈరోజు. చాలా అదేమిటి సార్, కొండను ఎక్కేస్తారు కదా ఎన్సింగ్ నార్కే వాళ్ళంత ఫీలింగ్ వస్తుంది అనమాట, పెద్ద కొండ ఎక్కేసామని చెప్పి. చాలా బాగుంది ఇది. ఇంకే సార్, బాగా మంచి ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. ఇంకా అప్పా, ఈ లొకేషన్ సూపర్గా ఉంది. ఇది మార్కాపురం నుంచి మిట్టమీదపల్లెకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మెయిన్ రోడ్, హైవే పక్కన ఉంటుంది కొండ. ఆ కొండను ఎక్కి చూద్దాం ఏమైద్దాం అనుకొని వచ్చాము, ఎక్కేసామండి. అది అవును. ఓకే, అది మా హరీష్ రెడ్డి సార్, సూపర్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్, ట్రెక్కింగ్ క్యాప్టెన్, ఎన్సిసి క్యాప్టెన్ అన్నీ అనమాట. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మేము ప్రతిరోజు ఆ కొండ ఎక్కి చుట్టుపక్కల ఏముంది చూడాలని క్యూరియాసిటీ ఉంది. క్యూరియాసిటీ ఈ రోజుతో పోతే ఇటు దిగేసి వస్తే ఇది ప్లేస్ ని రిజర్వాయర్ గా చేయాలని ఇక్కడ గుండ్లగమ్మ రిజర్వాయర్ పేరు గుర్తు రాలేదు. ఎలుగోడు రిజర్వాయర్ ఇదే. ఈ తర్వాత ఇక్కడంతా వాటర్ స్టోరేజ్ అవుతాయి. అటు కొండ ఉంది చూడండి, అటు కొండ ఉంది. ఇప్పుడు మేము ఉండేది కొండ. ఈ 2 కొండల మధ్య పెద్ద ప్లేస్ ఉందన్నమాట. ఇదంతా వాటర్ నిండిపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఆ కొండకి ఈ కొండకి మధ్యలో. ఇది రిజర్వాయర్ అండి. అంతా ఎంత స్టోరేజ్ అండి, బంగారం పండుతుంది పొలాల్లో రైతులకి. ఇది అవకాశం వస్తే రిజర్వాయర్ కూడా. ఇది మళ్ళీ నీళ్లు నిండిన తర్వాత చూడలేము, అందుకే నీళ్లు లేక ముందు ఎలా ఉంటుందో చూపిస్తున్నాం అనమాట. ఈ మొత్తం నీళ్ళు నిండిపోయింది అనుకోండి, అప్పుడు నీళ్లు లేనప్పుడు ఎలా ఉండింది తెలియదు కదా. ఇక్కడ చాలా పండ్ల తోటలు, చాలా పొలాలు కూడా ఉన్నాయి. తోటలు పొలాలు అన్ని ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఆకుండా గవర్నమెంట్ మధ్యలో పరిహారం ఇచ్చి మొత్తం నీళ్ళు నింపేసేయాలన్నమాట. సో ఇది చూడండి. ఓకే, రైట్. పైకి వెళ్తాం సార్. పీక్ దిస్ ద పీక్ ఆఫ్ దిస్ హిల్. అబ్బా, ఇట్స్ వెరీ నైస్. అబ్బా, రాళ్ళు చూడండి, ఈ రాళ్ళన్నీ చూసినవే. ఇక్కడ మాత్రం బాగా స్ట్రాంగ్. కొండ మీద నడవచ్చు సార్.